ఢిల్లీని వాయు కాలుష్యం కలవరపెడుతోంది. రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారుతోంది. గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో కొనసాగుతోంది. ప్రస్తుతం గాలి నాణ్యత 300 నుంచి 400 వరకు నమోదవుతోంది. దీంతో గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ని సవరించడంతో కాలుష్య నివారణ చర్యల్ని అధికారులు కఠినతరం చేశారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పని వేళల్ని కుదించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగుల పని వేళల్ని తగ్గించే విషయాన్ని పరిశీలించాలని CAQM సూచించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తూ ఉండటంతో గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అమలులోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు కాలుష్య కారకాలను తగ్గించడం, కాలుష్యంపై ప్రజలకి అవగాహన కల్పించడం, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని పని వేళల్ని తగ్గించడం, కార్యాలయాల్లో 50% సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పించడం వంటి చర్యల్ని అధికారులు అమలు చేస్తున్నారు. ఇక ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్లో అలాగే నోయిడాలో అన్ని డీజిల్ వాహనాలపై నిషేధాన్ని విధించారు. 5వ తరగతి లోపు ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 300 నుంచి 400 సూచించడంతో దాని ప్రభావం ఢిల్లీ ప్రజలపై తీవ్రంగా చూపుతోంది. గొంతు, తలనొప్పి, కళ్లమంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవటం వంటి సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.